హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్ ముందరందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి అయ్యప్ప కలర్స్ లో ఉన్నాము కొరుట్ల. ఇక్కడ డిస్ప్లే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు డిస్ప్లేలో ఉన్న గణపతులన్నీ చూపిస్తా. మనకు 5 ఫీట్ల నుంచి పడితే 14 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ప్రస్తుతం ఇక్కడ మనకు ఈ షెడ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు కలరింగ్ అయిన గణపతులు చూపిస్తా, అట్లనే కలర్ కానీ గణపతులు కూడా చూపిస్తా. మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మాత్రం తప్పకుండా ఒక్కసారి విజిట్ చేసి అయితే చూడండి, ఓకేనా? చలో ఇప్పుడైతే లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మనము అడ్రస్ అయితే చూద్దాం. ఓకే, చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది అయ్యప్ప కలర్స్ యొక్క బోర్డు అండ్ ఇది వాళ్ళ యొక్క షెడ్. ఇంతకుముందు ఓపెన్ స్పేస్ ఉండే, మనకి ఇక్కడ రేకుల షెడ్ అయితే వేసారు. ఇక్కడ ముంగడ మనకు కలరింగ్ వర్క్ నడుస్తుంది. అండ్ ఫస్ట్ అడ్రస్ చూసుకుందాము. ఇక్కడ మనకు చారీ కలర్స్ పక్కనే మనకు అయ్యప్ప కలర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇంకా చెప్పాలంటే ఇటు సైడ్ మెట్పల్లి, ఇటు సైడ్ కొరుట్ల అండ్ ఎస్ఎస్వి కలర్స్కు ఆపోజిటే ఈ స్ట్రీట్ ఉంటుంది. పక్కనే మనకు అయ్యప్ప కలర్స్ ఉంటుంది. ఇక్కడైతే డిస్ప్లే పెట్టడం జరిగింది. కొన్ని గణపతులకు దాదాపు 11 గణపతులకు కలరింగ్ అయింది. మొత్తం టోటల్గా మనకి ఈ కలర్స్లో 15 గణపతులు ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్లో. అందులో మనకు 11 గణపతులకు కలరింగ్ వర్క్ అయింది. అంతేనా అండి? ఇంకా 4 గణపతులకు కలరింగ్ కావాల్సింది ఉంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ చూసి స్టార్టింగ్ డిస్ప్లే పెట్టిన స్టార్టింగ్ గణపతి మల్లన్న అవతారంలో ఉన్న గణపతి. అది మొత్తం పూర్తిగా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ కలరింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్, నీట్గా అంటే నీట్గా ఉన్నది. సింహాసనం పైన కూర్చున్న గణపతి, చేతిలో డమరకం కూడా ఇచ్చేసారు. డమరకం కూడా గణపతికి బొట్టు అట్రాక్షన్ గా పెట్టేసారు. చాలా ఎక్సలెంట్ ఉన్నది. పసుపు కలర్లో పెట్టడం జరిగింది. మల్లన్న అవతారంలో ఉన్న బుజ్జ గణపతి దాదాపు 8 ఫీట్ వరకు అయితే హైట్ అయితే ఉండొచ్చు. అండ్ రథం పైన బయలుదేరుతున్న బుజ్జ గణపతి. అండ్ మనకు అక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో నటరాజ స్వామి ఇంకా పూర్తిగా కలర్తో కంప్లీట్ కాలేదు. ఇక్కడ గణపతి వచ్చేసి దాదాపు 8 to 10 ఫీట్ హైట్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కలరింగ్ వర్క్ నడుస్తుంది. బొజ్జ గణపయ్య మొత్తానికి అయితే బొజ్జ గణపయ్య. గణపతికి బ్యాక్గ్రౌండ్ లో మనకు శేషనాగు ఇచ్చారు, అది కలరింగ్ స్టార్ట్ చేసారు అన్నమాట. అది శేషనాగులకు కలర్ వేస్తారు. ఇక్కడ అట్లనే కిరీటం మధ్యలో మనకు చిన్ని కృష్ణుడు ఇవ్వడం జరిగింది. అది ఎక్సలెంట్. అండ్ పూర్తిగా కలర్ కాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసారు కలరింగ్ వర్క్. ఈ గణపతి కూడా దాదాపు 10 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది, సిట్టింగ్ పొజిషన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా డిఫరెంట్ మనకు మహారాజు గణపతి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు కృష్ణుడు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ పంచ కూడా ఉంది. డిజైనింగ్ వర్క్ ఎంత మంచి వేసారో, ఎల్లో కలర్ పైన గ్రీన్ కలర్ అయితే వేసారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతిలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ చిన్ని కృష్ణుడిని ఇచ్చారు, చూసిరా తొండం పైన. అసలు ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందో నాకైతే అర్థమైతే లేదు. మంచిగా యూనిక్గా ఉన్నది ఈ స్టైల్ మాత్రము. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మనకు మంచి ఇచ్చారు. నెమలి టైప్ పైన మాత్రం మన జగన్నాథ స్వామి శ్రీకృష్ణుడు ఇచ్చారు. అది ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ కూడా లుకింగ్ చాలా ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ తొండం పైన కృష్ణుడు మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఓకే, పూర్తిగా కలర్తో కంప్లీట్ అయిపోయింది. మనకు ఇక్కడ ఆవు పైన కూర్చున్న బుజ్జ గణపతి. ఇక్కడ ఇంకొకటి యూనిక్ మోడల్ పీస్ అవుతుంది మన గణపతి. చూసారా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం హైలైట్ ఇచ్చారు. మనకు నెమలి ఇచ్చారు. అక్కడ చూసారా బప్పా మోరియా అని చేసారు. బప్పా మోరియా బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ ఉన్నది. ఇక్కడ మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి, అట్లనే మనకు నెమలి పట్టుకొని కూర్చున్నాడు. ఓకే, కూర్చున్న స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్, కాలు మీద కాలు వేసుకున్నట్టు. ఈ గణపతి మనకు దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని గణపతులకు అంటే ఇలాంటి గణపతులకు ఇంకా కలరింగ్ వర్క్ కాలేదు. మనకి మెయిన్గా డిస్ప్లేలో ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క కలర్ వేసారు, కలర్ స్టార్ట్ చేసేసారు. డిస్ప్లే కూడా పెట్టేస్తారు అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసిరా ఇక్కడ బొజ్జ గణపతి వెర్తుల పెద్ద ఉంది, హైట్ లో కూడా మనకు 10 ఫీట్స్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ బొట్టు చూసుకున్నట్టయితే చాలా యూనిక్ గా ఉన్నది. శివలింగము అట్లనే శేషనాగ్ ఇచ్చారు. బా ఎక్సలెంట్. అసలు మామూలు గణపతి మొత్తము నగలు బాగా ఇచ్చేసిరా. నగలు మంచిగా పూర్తిగా కలర్తో సహా కంప్లీట్ అయిపోయింది. కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు 10 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ ఉన్నది. ఇక్కడ మళ్ళీ చిన్న పిల్లలు పెట్టుకునే గణపతులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా బుక్ చేసుకుని పోతారు. యూనిక్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. అది ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి మాత్రం లుకింగ్ స్టైల్ చాలా ఎక్సలెంట్. అంటే కూర్చునే స్టైల్ కూడా చాలా బాగుంది. అండ్ కలరింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అట్లనే మనకు పైన కూడా కిరీటంకి శివలింగం ఇచ్చారు, అట్లనే పైన శేషనాగు. ఓకే, మనకు ఇక్కడ కూర్చున్న డిఫరెంట్ మోడల్ ఏంటంటే అయ్యప్ప కూర్చున్న మోడల్ సేమ్ అట్లా ఉన్నది కదా అయ్యప్ప స్టైల్లో. ఇక్కడ గణపతి సేమ్ కూర్చున్న మోడల్, కానీ గణపతి డిఫరెంట్. ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉండొచ్చు. పూర్తిగా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా బొట్టు చాలా యూనిక్గా ఉన్నది, త్రిశూలం టైప్లో. ఓకే, ఇక్కడ పంచ చూసిరా ఆభరణాల టైప్లో.
ఎక్సలెంట్ సిల్వర్ కలర్లో మనకు వేయడం జరిగింది. సింహాసనం పైన కూర్చున్న గణపతి మనకు సముద్రంలో దొరికే ముత్యం లెక్కించి కూడా వెళ్తున్న మాటలు కూడా తయారు చేసి ఇక్కడ అది మన అయ్యప్ప కళాస్ లో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసి గణపతి బాలగణపతి ఇక్కడ చూసి మనకు ఇక్కడ చేపలు కూడా ఇవ్వడం జరిగింది. అది ఎక్సలెంట్ ముత్యం. నిజంగా ఈ కాన్సెప్ట్ మాత్రం హైలైట్ ఉన్నది. అది ఇక్కడ గణపతి కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నదో, ఎక్సలెంట్ అసలుకి. ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు 4 feet to 5 feet మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఇంకొక పెద్ద గణపతి ఉన్నది. పెద్ద గణపతి దాదాపు 8 feet వరకు ఉంటుంది. పగిడి గణపతి, సిట్టింగ్ పొజిషన్, బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ మనకు తొండం కూడా ఇట్లా మంచిగా చుట్టుకున్నట్టు ఇచ్చారు. అండ్ ఇక్కడ బొట్టు కూడా చూసావా అంజీ, డిఫరెంట్ ఇచ్చేసిరా. మూడో కన్ను 3 నామాలు ఎక్సలెంట్ అసలుకి. మళ్ళీ చెవులు కూడా చాలా అట్రాక్టివ్గా నడుతుంది కలర్తోని, ఎక్సలెంట్. ఇక్కడ చూసిరా గ్లాజీ కోటింగ్ మొత్తం కూడా చక్ 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 అని మెరుస్తుంది. ఇక్కడ చూసి ఇంకోటి హైలైట్ అంటే ఇక కాలభైరవ అవతారంలో ఉన్న గణపతి. బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఆర్ట్ చేయమని ఇచ్చిరు, శేషనాగ్ ఇచ్చిరు. అట్లనే బుల్ పైన ప్రయాణిస్తున్నట్టుంది గణపతి. అది బుల్ పైన, బుల్ రథం పైన బయలుదేరుతున్న బొజ్జ గణపతి, ఎక్సలెంట్ అసలుకి. కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు 6 to 7 feet వరకు అయితే హైట్ అయితే ఉండొచ్చు. ఓకేనా, ఇవి డిస్ప్లేలా పెట్టారు ఇవన్నీ మొత్తం ఇప్పుడు మేము చూపించాం. ఇప్పటి వరకు మనము దాదాపు 11 డిఫరెంట్ గణపతులు అయితే చూసినాము. అండ్ ఇంకొక 4 గణపతులు ఉన్నాయి, వాటికి కూడా ఇంకా కలర్ కావాల్సింది ఉంది. అండ్ ఇక్కడ కూడా వైట్ కోటింగ్ అయితే అవుతున్నాయి మొత్తం అన్ని గణపతులకు. కలరింగ్ చేయడానికి సిద్ధంగా అవుతున్నాయి ఇవన్నీ. అది వారేవా, అవి ఇంకా పచ్చి ఉన్నాయి గణపతులు, పచ్చి పచ్చి ఉన్నాయి. ఇంకా కొన్ని అటాచ్మెంట్స్ చేసేటివి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఓపెన్ స్పేస్లో కొన్ని గణపతులు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. అక్కడ అయిపోయినాయి, అక్కడ తీసేసారు మొత్తం. మొన్న అక్కడ వచ్చినప్పుడు ఉండే మొత్తం అక్కడ తీసేసి లోపల పెట్టారు, ఎందుకంటే వర్షం పడుతుంది. ఇక్కడ మనకు లోపల రో కూడా ఉన్నది ఒకటి. అది ఇక్కడ కూడా గణపతులకు కలరింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో గణపతి, ప్రతి ఒక్క గణపతికి సేమ్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ లో మనకు గణపతులు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఇంకోటి పెద్ద గణపతి ఉన్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడు, ఆర్చ్ మాత్రం వేరే లెవెల్ గా. మనకు శేషనాగు డమరుకము రౌండ్ అప్ చక్రం ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చేసారు. ఈ గణపతి అక్కడ మన డిస్ప్లే లేదు. అదే చెప్తున్నా. మరి ఇక్కడ కూర్చున్న మోడల్ కూడా మంచిగా ఉంది గణపతి. సిట్టింగ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు మనకు. శేషనాగు డమరుకము అట్లనే చక్రం టైప్ లో మనకు ఎక్సలెంట్. అండ్ కలర్ కూడా మొత్తం కూడా మల్టీ కలర్ ఇచ్చారు. కలర్ స్టార్ట్ చేసేసారు గణపతి మొత్తం అవే గణపతులు. ఇక్కడ సేమ్ గణపతులు ఇంకా వెనక ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒక గణపతి ఉంది, కలర్ వేయలేరు కానీ ఇక్కడ కూడా అబ్బా కలర్ వేయలేరు. ఇంకా యూనిక్ గణపతి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న బుజ్జ గణపతి. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో, శివుడు తాండవం చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ గణపతి దాదాపు మనకు 8 to 10 feet మధ్యలో అయితే ఉంటుంది. ఈ రో మొత్తం కూడా అవే గణపతులు. చలో మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకటే గణపతి. అది కలరింగ్ వర్క్ ఆల్మోస్ట్ టకటక టకటక చకచక చకచక నడుస్తున్నాయి. అండ్ ఇక్కడ పెద్ద గణపతులు ఉన్నాయి, దాదాపు నేను చెప్పినా కదా 14 feet వరకు హైట్ ఉన్న గణపతులు. ఇందులో మనకు కవర్ కప్పేసారు, ఎందుకంటే మనకు అక్కడ స్పేస్ లేదు కాబట్టి. అండ్ కవర్ కప్పేసారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఆల్మోస్ట్ ఇందులో ఉన్న గణపతులు అన్నీ చూపించేసిన. దాదాపు 15 డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్న గణపతులు అయితే ఇందులో ఉన్నాయి అయ్యప్ప కలర్స్లో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక్కసారి విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, తొందరగా వచ్చేది. కలర్ కూడా స్టార్ట్ చేసారు, బుకింగ్ ఓపెన్ అయినాయి. మీరు మాత్రం డిస్ప్లేలో ఉన్న వాటికి కాకుండా ఇంకా వేరే గణపతులు కూడా కలరింగ్ చేస్తారు. అంటే ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది. మీరు మాత్రం తొందరగా వచ్చేసేయండి. ఓకేనా, అట్లనే మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయరు గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.